భారతదేశంలో చాలామంది ఇప్పటికీ క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారు. ప్రతి ఒక్కరికి డెబిట్ కార్డ్ అనేది లేకపోయినా ఈరోజు అందరికీ కూడా డెబిట్ కార్డ్ కాకుండా ఆ స్థానంలో రూపే కార్డు కానీ లేకపోతే వీసా కార్డులు కానీ ఏవో ఒకటి వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు క్రెడిట్ కార్డు వాడినంతసేపు బాగానే ఉంటుంది. 40 రోజుల తర్వాత ఈ మొత్తం బిల్లు కట్టేసి ఈ బిల్లు కట్టకుండా ఉండే పరిస్థితులు చాలా క్రియేట్ అవుతాయి. అలాంటి సందర్భాల్లో రికవరీ ఏజెంట్ల రూపంలో చాలా వరకు దాదాపు యమకింకర్లై వాళ్ళు వేధిస్తూ ఉంటారు. ఇంట్లో సామాన్లు పట్టుకెళ్ళిపోవడం కానీ, హెరాస్ చేయడం కానీ, అబ్యూస్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ క్రమంలో న్యాయపరమైన సలహాలు ఎలా ఉంటాయి, న్యాయపరమైన చర్యలు ఏ విధంగా తీసుకోవచ్చు అవతల వాళ్ళ మీద, క్రెడిట్ కార్డు తీసుకున్న దగ్గర నుంచి కట్టే వరకు ప్రాసెస్లు ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ కట్టకపోతే చట్టం నుంచి మనకి వచ్చే రక్షణ ఏంటి అనే విషయంలో మనతో మాట్లాడడానికి రేవతి గారు ఉన్నారు. మేడం చెప్పండి. ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్స్ తీసుకోవడం సర్వసాధారణం అయిపోయిందండి. అప్పు రూపంలో అంటే బ్యాంక్ రూపంలో అప్పు తీసుకోవడం అనేది ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలో ఈ ఏజెంట్స్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలామంది. 100కి దాదాపు 70% మంది ఇలాగ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? ఈ మధ్య కాలంలో చూసుకుంటే అండి మనం ఒక ఆధార్ కార్డ్ సబ్మిట్ చేస్తే చాలు మనకి లోన్ అనేది శాంక్షన్ అయిపోతుంది. లోన్ తీసుకున్న తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల చాలామంది కట్టలేకపోతుంటే ఈ కంపెనీస్, బ్యాంక్స్ ఏం చేస్తున్నారంటే రికవరీ ఏజెంట్స్ అనేది థర్డ్ పార్టీకి ఇచ్చేస్తున్నారు. వాళ్ళు మీరు చెప్తే నమ్మరు, పాపం వాళ్ళ ఇంటికి వచ్చేసి ఫోన్ చేసి ఎంత హరాస్మెంట్ చేస్తున్నారంటే చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. బట్ వాళ్ళకి లీగల్ ఆప్షన్స్ గురించి కానీ, లీగల్లో వాళ్ళకున్న ప్రొటెక్షన్ కానీ తెలియడం లేదు. సో జనరల్గా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా అసలు రికవరీ ఏజెంట్స్ అనే వర్డే లేదు, రికవరీ ఏజెంట్సే లేరు. ఎప్పుడైనా మనం లోన్ కట్టలేనప్పుడు వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి తప్ప ఈ రికవరీ ఏజెంట్స్ వచ్చి ఫోన్స్ చేయడం, మన ఇంటికి మాటికి వచ్చి వాళ్ళు గొడవ చేయడం, అక్కడ కూర్చొని అట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్లోని మనం కోర్టు నుంచి ఒక ఇంజెక్షన్ ఆర్డర్ తెలుసుకోవచ్చు. అది జనరల్గా ఎవరికీ తెలియదు. సో ఎవరైతే క్రెడిట్ కార్డ్ తీసుకొని వాళ్ళు కట్టలేకపోతున్నారో, ఈ హెరాస్మెంట్ జరుగుతుందో మీకు కోర్టు చట్టం ఒక ప్రొటెక్షన్ ఆర్డర్ అనేది ఉంటుంది. అది చాలామందికి తెలీదు. అది మాత్రం వేసుకుంటే కనుక వీళ్ళు కేసు పెండింగ్ ఉంటంత వరకు మీరు రికవరీ ఏజెంట్స్ ఎవరు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. మేడం, అది డైరెక్ట్గా కోర్టు పోలీసులు డిప్లాయ్ చేస్తుందా? రక్షణ కోసం ఎవరినైనా నేరుగా చెప్తుందా? ఇప్పుడు మీరు సడన్గా ఒక క్రెడిట్ కార్డ్ హోల్డరు కట్టలేక ఒక కంప్లైంట్ ఫైల్ చేశాడు. సో నాకు ఇలా ఇబ్బంది కలుగుతుంది వీళ్ళ వల్ల అని చెప్పాడు. కోర్టు మనకు ఒక ఆర్డర్ ఇచ్చింది. సో ఏ విధమైన రక్షణ ఆ అబ్బాయికి లభిస్తుంది? కోర్టు ఏం చెప్తుందంటే స్టే అనేది గ్రాంట్ చేస్తుంది, ఇంజెక్షన్ ఆర్డర్ అనేది గ్రాంట్ చేస్తుంది. సో ఇంజెక్షన్ ఆర్డర్ ఏంటంటే ఏ రికవరీ ఏజెంట్ కానీ, బ్యాంక్ పర్సన్స్ కానీ అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా చేస్తుంది. ఈవెన్ దో వాళ్ళు వచ్చి చేస్తారు కంటే మన లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్కి కూడా మనం ఒక నోటీస్ అనేది పంపించడం జరుగుతుంది. మేడం, ఇప్పుడు క్రెడిట్ కార్డు మీరు అన్నట్టు ఇంజెక్షన్ ఆర్డర్ వస్తుంది. సో సిబిల్ ఇంపాక్ట్ ఏమైనా అవుతుందా వాళ్ళకి? అంటే నెక్స్ట్ వీళ్ళు లోన్స్ తీసుకోవాలనే అవకాశం ఏమైనా ఉంటుందా? మళ్ళీ ఉంటుందండి. సో జనరల్గా ఇంతకుముందు జరిగేది అంటే ఐపీ పెట్టేవారు. ఇది ఐపీ కాదండి, ఇంజెక్షన్ ఆర్డర్. ఐపీ అన్నది పెడితే సిబిల్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఇది మనం కోర్టు నుంచి ఒక ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకుంటాం, ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకుంటాం. దీనివల్ల కస్టమర్కి కానీ ఎవరైతే క్లయింట్ ఉన్నారో వాళ్ళకి సిబిల్ మీద ఎటువంటి ఇంపాక్ట్ లేదు. తన యథావిధిగా తన పనులు తను చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో ఒక డౌట్ అండి. ఇప్పుడు ఆర్బీఐ గైడ్లైన్స్ ఏజెంట్స్లు ఉండకూడదు అని చెప్తున్నాయి, అంటే ఎక్కడ లేదని చెప్పారు మీరు. సో మరి ఎంతమంది అంటే బ్యాంకుల పేరు మనం ప్రస్తావించక్కర్లేదు. సో కాల్డ్ బ్యాంక్స్ చాలా ఉన్నాయి, టాప్ బ్యాంక్స్ ప్రైవేట్ రంగంలో కూడా ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా మరి ఎందుకు డిప్లాయ్ చేస్తున్నారు? అది ఏ విధంగా మనకి ఇది అది చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ ఉంటాయి కదా, వాళ్ళని డిప్లాయ్ చేసుకుంటే ఓన్లీ రికవరీ అంటే ఎంతవరకు అంటే వాళ్ళు వచ్చి కాల్ చేసి మాట్లాడు అంతే తప్ప హెరాస్మెంట్ చేయాలని మీరు వచ్చి కూర్చొని వాళ్ళ ఇంటి దగ్గర ఉండి కూర్చొని లేదంటే వెహికల్స్ తీసుకెళ్ళిపోతాం అని చెప్పి చాలామంది అంటారు. అది అనేది రాంగ్ అండి. అది ఎక్కడ ఏ చట్టంలో కూడా అట్లా చెప్పట్లేదు. మేడం, ఇంకొక విషయం అండి. ఇప్పుడు సడన్గా ఒక క్రెడిట్ కార్డు డబ్బులు కట్టలేదని చెప్పి 41 డే తర్వాత తిరిగి ఇంట్రెస్ట్ పడుతుంది అవతల వాళ్ళకి. ఆ తర్వాత కూడా డైరెక్ట్ అక్కడి నుంచి ఫోన్ కాల్స్ వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళు కూడా చాలా వల్గర్గా మారడం జరుగుతుంది. సో దాని మీద ఏమన్నా వెంటనే ఒక కంప్లైంట్ రేస్ చేస్తే యాక్షన్ తీసుకోవచ్చా ఆ పర్సన్స్ మీద? వాళ్ళు లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. సో పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా కంప్లైంట్ తీసుకొని మీకు ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది. అంటే సివియర్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు అర్ధరాత్రి కూడా దాన్ని మనం ఏమైనా ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశం ఉంటుందా? థ్రెటనింగ్ కాల్స్ వచ్చినప్పుడు కానీ మిమ్మల్ని ఏదో చేస్తామని చెప్పడం కానీ జరిగితే అలాంటివి ఏమైనా జరుగుతాయా? అంతే. జనరల్గా ఇప్పుడు ఒక బ్యాంక్ అనే కదా రికవరీ ఏజెంట్ అనేది అది ఇల్లీగల్. అది మిమ్మల్ని ఎవరైనా సరే కొట్టడానికి వచ్చారనుకోండి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ అని చూసుకోరు కదా. మీరు ఎలా అయితే పోలీస్కి అప్రోచ్ అయ్యారో ఈ కేసెస్లో కూడా సేమ్. వాళ్ళు ఎప్పుడు కాల్ చేసినా సరే మీకు ఇది అగెయిన్స్ట్ ద లా, మీరు పోలీసులను ఆశ్రయించవచ్చు. లాస్ట్ వన్ మేడం,
ఇప్పుడు మనం ఏ లాయర్లని దీనికి సంపాదించాలి, అడ్వకేట్స్ని ఎవరిని, అంటే దీనికి సంబంధించి అంటే క్రిమినల్ లాయర్స్ ఎవరిని పట్టుకోవాలా, లేకపోతే సివిల్ డిస్ప్యూట్ సంబంధించిన వాళ్ళు? సివిల్ లాయర్స్ అండి. సివిల్ లాయర్స్, సివిల్ ప్రాక్టీస్ చేస్తున్న ఏ అడ్వకేట్ అయినా సరే ఈ ఇంజెక్షన్ ఆర్డర్ అనేది తీసుకుంటారు. అంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన ఎన్ని రోజుల్లో మనకి ఇంజెక్షన్ ఆర్డర్ వస్తుంది? 1 వీక్. 1 వీక్లో మనకి ప్రొటెక్షన్ ఆర్డర్, ఇంజెక్షన్ ఆర్డర్ అని వస్తుంది. సో ఈ కేసు అనేది ఒక 4 to 5 years అనేది డ్రాగ్ ఆన్ అవుతుంది అనమాట. సో అంటే కంప్లీట్గా మనకు తెలియదు. ఈ లోప ఆయన అమౌంట్ సెట్ చేసుకొని మనం రీపేమెంట్ అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది ఇలాంటి విషయాల్లో అంటే క్రెడిట్ కార్డ్స్ విషయాల్లో ఏదైనా ఇబ్బందులు కలిగితే అంటే కొంచెం భయపడకుండా ముందు ఆలోచించి నేరుగా న్యాయపరమైన సలహాలు తీసుకోవాలి. దగ్గరలో ఉన్న సివిల్ లాయర్ని ఎవరైనా సంప్రదించవచ్చని రేవతి గారు చెప్తున్నారు. ఆ పరిస్థితులు క్రియేట్ అయితే వెంటనే ఏవి భయపడకుండా ముందు పోలీసులను సంప్రదించడం, అలాగే లాయర్ని సంప్రదించడం, దానికి సంబంధించిన సమయం తీసుకుంటే ఈలోపు ఈ ఆర్థిక ఇబ్బందులు తొలగి కొట్టుకునే అవకాశం, వెసులుబాటు ఉంటాయి. కాబట్టి ఆ తోవలో వెళ్తే బెస్ట్ అని చెప్తున్నారు లాయర్ గారు.